హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కల్కి 2898 ఏడి హైప్ గురించి. అలానే ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుందండి కల్కి సెన్సార్ రిపోర్ట్ అప్పుడే వచ్చేసిందని. దాన్ని కూడా ఒక లుక్ వేసేద్దాం. బేసిక్గా ఏ మూవీకైనా మూవీ ఎలా తీసామన్నది ఎంత ఇంపార్టెంట్, అలానే దాన్ని ఎలా ప్రమోట్ చేసామన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడో ఈ మూవీ ప్రమోషన్స్లో అయితే వైజయంతి మూవీస్ కొంచెం వెనకడిగేశారని నాకు అనిపిస్తుంది. కోర్స్ ప్రభాస్ గారు మూవీస్కి హైప్ అవసరం లేదనుకోండి, అప్పటికప్పుడే హైప్ అదే వచ్చేస్తుంది. ఈజీగా ఫస్ట్ రోజు అయితే 100 కోట్లు అలా పెట్టేస్తారు. 1 మంత్ బ్యాక్ అనుకుంటా అసలు ఈ మూవీ హైప్ ఉందా, రిలీజ్ చేస్తారా, పోస్ట్‌పోన్ చేస్తారా, ఇలాంటి డౌట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్యాన్స్‌లో. కానీ ఒక్కసారి ట్రైలర్ చూసాకైతే నమ్మకం వచ్చింది ఫ్యాన్స్‌కి. లేదు ఈ మూవీతో హాలీవుడ్‌నే కొడుతున్నాం అనిపిస్తుంది. సో ఆ ట్రైలర్‌తో అయితే హైప్ అమాంతం లెగిసిపోయిందని చెప్పాలి. సో సో ఈ రేంజ్ కంటెంట్ మన దగ్గర పెట్టుకొని ఇంకొంచెం ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేసుకుంటే ట్రిపుల్ ఆర్ టైప్‌లో నేషనల్ వైడ్‌లో మనకైతే మంచి రికగ్నిషన్ వస్తుంది. నేషనల్ ఏంటండి, ఇంటర్నేషనల్ లెవెల్‌లో వస్తుంది ఈసారి నాకు అనిపిస్తుంది. అందరూ ఈ మూవీకి హైప్ లేదు లేదు అంటున్నారు, కానీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ ఏ లెవెల్లో పర్ఫామ్ చేస్తుందో చూడొచ్చు. నేనైతే పక్కా చెప్తున్నానండి, ఈ మూవీ అయితే 1000 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది. నా నమ్మకం అంతా ఒక్క పర్సెంట్ అండి, నాగ్ అశ్విన్ మామ. అండ్ అలానే మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఈ మూవీ క్లైమాక్స్ అయితే ఎపిక్స్ ఆఫ్ ది ఎపిక్స్ అంట. ఇంక ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ అయితే ట్విట్టర్లో మంచి ట్రెండింగ్ అవుతుందండి. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 అవర్స్ అండి. ఈ మూవీలో మొత్తం కూడా క్యామియోస్ చాలా ఉన్నాయని, విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని, అండ్ ఇక క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్తో ఎండ్ అవుతుందని చెప్తున్నారు. కొంతమంది ఏమో 3 అవర్స్ రన్ టైం అంటే చూడలేం కదా, బోరేమో అంటున్నారు. ఆల్రెడీ ఈ మిత్ని అయితే చాలా మూవీస్ బ్రేక్ చేశాయండి. ఒక మన యానిమల్ మూవీ చూసుకున్నా కానీ, అర్జున్ రెడ్డి మూవీ చూసుకున్నా కానీ, ఈ మూవీస్ అన్నింటిలో కూడా ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవ్వడంతో ఆడియన్స్ అయితే ఎంత రన్ టైం అన్నా చూస్తారండి. బేసిక్గా మనల్ని ఎంగేజ్ చేసేలా ఉంటే మూవీ ఆడియన్స్ ఎంతసేపైనా చూస్తారు. ఈ సెన్సార్ రిపోర్ట్ మాత్రం వాస్తవం అయితే మాత్రం ఇంక ఈ మూవీని ఎవరు ఆపలేరు. మరి మీలో కల్కి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.